మన రాజ్యాంగం ఎప్పుడు సిద్ధమైందో తెలుసా? 1949 నవంబర్లో. కానీ మరుసటేడు జనవరి 26 వరకు అమల్లోకి రాలేదు. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి 2 నెలలు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ముందుగా రాజ్యాంగ పీఠికలో ఉన్న తేదీ చూస్తే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలుపెట్టి చివరిలో దిస్ 26th డే ఆఫ్ నవంబర్ 1949 డూ హియర్ బై అడాప్ట్ ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ దిస్ కాన్స్టిట్యూషన్ అని ఉంది. అంటే రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నదేమో నవంబర్ 26న, అమలు చేసిందేమో జనవరి 26 నుంచి. నవంబర్లోనే సిద్ధమైన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడానికి జనవరి 26 వరకు 2 నెలలు ఎందుకు ఆలస్యం చేసినారు? జనవరి 1 నుంచి కూడా అమలు చేసి ఉండొచ్చు కదా. జనవరి 26వ తేదీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అది తెలుసుకోవాలంటే 20 ఏళ్ళు వెనక్కి, అంటే 1929కి పోవాలి. 1885లో కాంగ్రెస్ ఏర్పడిన తేదీ డిసెంబర్ 28. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క నగరంలో ఈ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతూ వచ్చినాయి. ఆ ప్రకారమే 1929లో కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశం లాహోర్లో జరిగింది. జవహర్లాల్ నెహ్రూ తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షుడైంది ఆ సమావేశంలోనే. సంపూర్ణ స్వరాజ్యం సాధించాలని తీర్మానించింది అప్పుడే. తొలిసారి 3 రంగుల జెండా ఎగరేసింది కూడా అక్కడే, రావి నదీ తీరంలో డిసెంబర్ 31వ తేదీన. జనవరి 26ను భారతదేశ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది కూడా అప్పుడే. అప్పటి నుంచి స్వాతంత్రం కోసం కృషి చేసిన వాళ్ళను ఏటా స్మరించుకుంటూ వస్తున్న రోజు కూడా అదే. అయితే బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార మార్పిడిని వేగవంతం చేయడం వల్ల 1947 ఆగస్టులోనే స్వాతంత్రం వచ్చేసింది. అందువల్ల భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించడానికి జనవరి 26ను ముహూర్తంగా నిర్ణయించినారు. రిపబ్లిక్ దినోత్సవాల విశేషమైంది ఢిల్లీ రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్. ఆ రాజ్పథ్ పేరుని ఇప్పుడు కర్తవ్య పథ్ అని మార్చినారు. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని, మన సైన్యం, వాయుసేనల అద్వితీయ ప్రతిభా పాటవాలను ప్రదర్శించే వేదిక ఈ రిపబ్లిక్ డే పెరేడ్. ప్రతి ఏటా ఒక్కొక్క దేశానికి చెందిన అధ్యక్షులు లేదా ప్రభుత్వ అధినేత మన రిపబ్లిక్ డే పెరేడ్లో అతిథిగా ఉంటారు. ఈసారి 2026లో అతిథులు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డర్ లియన్.